బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం వేములవాడ పట్టణంలో బహుజన సేన రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన జిల్లా అధ్యక్షుడు జింకా శ్రీధర్, ప్రధాన కార్యదర్శి లక్కే సాగర్, నేదూరి శ్రీకాంత్, ఆరెల్లి రాజు, నేదూరి రాజకుమార్, మల్లారం హరీష్, ఆలువాల రాము, లక్కే చందు, జింకా ప్రకాష్, నేదూరి వంశీ, పొత్తూరు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆదిశీనన్న గారు హాజరు కావడం జరిగింది. బహుజన సేన నాయకులతో వేములవాడ పట్టణంలోని తిప్పాపురం అంబేద్కర్ చౌక్ వద్ద నుండి రాజరాజేశ్వర స్వామి టెంపుల్ వద్ద గల అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం వద్దకు ర్యాలీగా వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ వారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మరియు అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా ఎదుగుతూ బోధించు, సమీకరించు, పోరాడు అనే ఒక సిద్ధాంతాన్ని ప్రజలకు అందించి సామాజిక సమానత్వాన్ని కల్పించిన గొప్ప వ్యక్తిగా తన పోరాటాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాదాపు 600 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సహకరించిన బహుజన సేన నాయకులకు మరియు దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్.